ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన నాసామి రంగా సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు కింగ్ నాగార్జున. గత 2 ఏళ్ల నుంచి నాగార్జునకి సరైన హిట్ పడలేదు. 2 ఏళ్ల ముందు వచ్చిన బంగారాజు మినహా ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. కనీసం వసూలు కూడా రాబట్టలేకపోయాయి. దాంతో అయినా గ్రాఫ్ కూడా తగ్గిపోయింది. కానీ ఇలాంటి సమయంలో వచ్చి మళ్ళీ నాగార్జునకి సూపర్ హిట్ ఇచ్చిన చిత్రంగా నాసామి రంగా సినిమా ఈ ఏడాది సంక్రాంతికి దాదాపు 5 సినిమాలతో పోటీపడి మరీ 50 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది. పల్లెటూరి నేపథ్యంలో సంక్రాంతికి సినిమా విడుదల చేస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని ఈ సినిమా ద్వారా మరొకసారి నాగార్జున తెలుసుకున్నారు. అందుకే ఇక మీదట ప్రతి సంక్రాంతికి తన నుంచి ఒక సినిమా వస్తుందని తెలిపారు. వచ్చే ఏడాది తన కొత్త సినిమా రిలీజ్ అవుతుందని ఆయన ఇప్పటికీ తెలిపారు. ఈ క్రమంలోనే వచ్చే సంక్రాంతి కోసం ఆయన నాసామి రంగా 2 మూవీని తెరకెక్కించబోతున్నట్టుగా సమాచారం. విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీతో అయినటువంటి నాసామి రంగా సినిమాకి పార్ట్ 2 తీసే కథ ఉంది. ఈ సినిమాలో కృష్ణయ్యగా నాగార్జున, అంజిగా అల్లరి నరేష్ ప్రాణ స్నేహితులుగా నటించారు. ఈ సినిమా మొత్తం స్నేహం మీదే సాగుతుంది. ఇక దాంట్లో అల్లరి నరేష్ చనిపోయే సీన్స్ అయితే ఎమోషనల్ గా ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. సినిమా అద్భుతంగా హిట్ అయ్యింది. ఇప్పుడు దీనికి సీక్వెల్ చేయాలని నాగార్జున ఫిక్స్ అయినట్టుగా సమాచారం. దానికి సంబంధించిన ఒక లైన్ కూడా ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ కి ఒక కూతురు ఉంటుంది. అలాగే క్లైమాక్స్ లో నాగార్జునకి ఒక కొడుకు పుట్టినట్టుగా, అతనికి అంజి అని పేరు పెట్టినట్టుగా కూడా చూపించారు. దీన్ని బేస్ చేసుకొని సీక్వెల్ ని తీయబోతున్నట్టుగా సమాచారం. ఇక సిస్టర్ సెంటిమెంట్ తో స్టోరీ నడపాలని ఇప్పటికీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన కథని రెడీ చేసేందుకు రచయితలతో నాగార్జున మాట్లాడుతున్నట్లుగా సమాచారం. అన్నీ కుదిరితే జూలై లేదా ఆగస్టు నుంచి నాసామి రంగా సినిమా 2ని స్టార్ట్ చేయడానికి నాగార్జున గారు ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో నాగార్జున 2 పాత్రల్లో నటిస్తారని తెలుస్తోంది. తండ్రిగా కృష్ణయ్య పాత్రలో, అలాగే అంజిగా కొడుకు పాత్రలో ఆయన నటిస్తారు అని సమాచారం. అక్క తమ్ముళ్ల బంధాన్ని పల్లెటూరి నేపథ్యంలో మరింత ఎమోషనల్ గా తీయడానికి స్టోరీ రెడీ చేస్తున్నారట. ఇదే నేపథ్యంలో నాసామి రంగా 2 వస్తే మరొకసారి నాగార్జునకి బ్లాక్ బస్టర్ పడినట్టే. సంక్రాంతి పండగకి సిస్టర్ సెంటిమెంట్ తో సినిమాలు వస్తే అవి చాలా వరకు పెద్ద హిట్స్ అవుతాయి. దాంతో ఈ నేపథ్యంలో వస్తున్న సినిమా కాబట్టి నాసామి రంగా 2 కూడా తెరకెక్కితే మంచి హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాలో కూడా ఆషికా రంగనాథ్ ఒక హీరోయిన్ గా ఉంటుందని సమాచారం. తండ్రి నాగార్జునకి ఆషికాని సెలెక్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక యువ హీరో నాగార్జునకి కొత్త హీరోయిన్ ని తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే మరికొందరు యువ హీరోలు కూడా ఈ సినిమాలో నటిస్తారని సమాచారం. ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా నాసామి రంగా సీక్వెల్ రావడానికి కోరుకుంటున్నారు. సమయం ఎక్కువ లేకపోవడంతో నాసామి రంగా సినిమాని చాలా ఫాస్ట్ గా చిత్రీకరించనున్నారు. కానీ సీక్వెల్ ని మాత్రం ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం షూటింగ్ చేయాలని, పార్ట్ 1 కంటే మించి మరింత అందంగా ఎమోషనల్ గా సినిమాని తెరకెక్కించాలని భావిస్తున్నారట. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టుగా నాసామి రంగా 2 వస్తుందా లేదా అన్నది చూడాలి. వస్తే మాత్రం నాగార్జున కెరియర్ లో మరొక్కసారి 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యే సినిమాగా ఇది నిలిచే ఛాన్స్ ఉంది.